ప్రభు లేఖనమును మనము ధ్యానించి పరీక్షించుకుని ప్రభు బలలో పాత్రను పొందుతాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం ప్రకారంగా ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునేవారు అలా చేసి ఆ రొట్టెలోనిది ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఈరోజు మనము ధ్యానించబోయే వాక్య భాగము ఇంతకు ముందర చాలా సార్లు మనం ధ్యానిస్తూ వచ్చాం. లేఖనాలలో ఒక అద్భుతమైన ప్యాసేజ్, వన్ ఆఫ్ ద మోస్ట్ అమేజింగ్ ప్యాసేజెస్ ఇన్ ద బైబిల్. దాన్ని మనం ఎన్నిసార్లు ధ్యానిస్తే దేవుడు అన్ని నూతన ప్రత్యక్షతలు మనకి ఇస్తూ పోతాడు. అందులో ఈ అంశం మీ అందరికీ నా విన్నపం మిమ్మల్ని విజ్ఞాపన చేసుకునేది ఏంటంటే, వ్యక్తిగతంగా ఎప్పుడైనా ఆసక్తితో ఆ సన్నివేశం మీరు ఎప్పుడైతే చదువుతారో పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకంగా మీ మటుకు మీకు ఒక నూతన ప్రత్యక్షతలు ఇస్తారు. మనం ధ్యానించబోయే వాక్య భాగం లూకాసు వార్త 24వ అధ్యాయం. ఎప్పుడైతే లూకాసు వార్త 24వ అధ్యాయం అన్నానో వెంటనే మనకి గుర్తొచ్చే మాట ఏంటి? ఇమ్మాయి గ్రామము. ఇమ్మాయి గ్రామమునకు ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ ప్రయాణం అయిపోతున్న సందర్భం. ఈ ఇమ్మాయి గ్రామానికి వెళ్ళే సందర్భాన్ని ఇంతకు ముందు చాలాసార్లు ధ్యానించాం. ఎన్నోసార్లు, ఒకటి కాదు, 2 సార్లు, కొన్ని వందల సార్లు మనం ధ్యానిస్తూ వచ్చాం. ఇదే సన్నివేశంలో ఒక నూతన కోణాన్ని మళ్ళీ ఈరోజు మనం ధ్యానిద్దాం. ఇంతవరకు మొత్తం అంతా మనకి తెలుసు కదా, ఇమ్మాయి గ్రామము, ఇద్దరు గ్రామస్తులు నడుచుకుంటూ వెళ్తుండగా ప్రభు వారితో నడిచారు. వారి ప్రభుని గుర్తుపట్టలేదు. మోషే మొదలుకుని అన్ని ప్రవక్తల గురించి ఆయన వారిని బోధిస్తూ ఆ కారణం నడిచాడు. ఇంకేముంది అందులో? ఆయన కొంత దూరము వెళ్ళాలి నలుగుపడగా వాళ్ళు ఆయన బతిమాలకుండా వెంటనే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆ రాత్రి అక్కడ బస్ చేసి రొట్టె వచ్చేటప్పుడు వాళ్ళు కన్నులు తెరవబడ్డారు. వెంటనే ఆయన వాళ్ళు యేసు ప్రభుని పోల్చారు. అంతటా ఆయన అదృశ్యమాయడు. అంతేనా? అంతే కదా. అంటే దాన్ని చూడకపోతే ఇవన్నీ ఈ సన్నివేశంలో ఇదే మనం చదువుతాం. ఈ సన్నివేశంలో మనం ఇదే చదువుతూ వస్తున్నాం. ఇది జరిగింది. అయితే ఈరోజు ప్రభు మనకి అనుగ్రహిస్తున్న నూతన కోణం మనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువు మొదటి ప్రశ్న, ఇలా ప్రశ్న కింద మీరు జ్ఞాపకం ఉండించుకుంటే శాశ్వతంగా గుండెలో ఉంటుంది. మొదటి ప్రశ్న, యేసుక్రీస్తు ప్రభువు చనిపోయి 3వ దినం తిరిగి లేచిన తర్వాత ఎంతమందికి దర్శనమిచ్చాడు? ఎంతమందికి కనబడ్డాడు? మొదటి ప్రశ్న, ఎంతమందికి కనబడ్డాడు? అసలు కూడా మనం ధ్యానిస్తే మొట్టమొదటి ఎవరు కనబడ్డాడు? మగ్దలేను మరియకు. మొట్టమొదటి ఎవరు కనబడ్డాడు? మగ్దలేను మరియకు. తర్వాత ఎవరు కనబడ్డాడు? శిష్యులకు కనబడ్డాడు. ఆ తర్వాత ఎవరు కనబడ్డాడు? ఇమ్మాయి గ్రామస్తులకు కనబడ్డాడు. ఆ తర్వాత ఎవరు కనబడ్డాడు? తోమాకి కనబడ్డాడు 8 రోజుల తర్వాత. ఆ తర్వాత ఎవరు కనబడ్డాడు? మత్స్యకారులకు కనబడుకొచ్చాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇంతమంది ఒక 5గురు మగ్దలేను మరియ, తర్వాత శిష్యులకి ఈ వసక్రమం అన్నాడు. ఈ వసక్రమంలో మొట్టమొదటి మగ్దలేను మరియకి కనిపించాడు. ఆమె వెళ్ళే శిష్యులతో ఈ మాట చెప్పింది, ప్రభు సమాధి ఖాళీగా ఉంది, ప్రభు శవం అక్కడ, శరీరం అక్కడ లేదు, ఆయన శవం సమాధిలో లేదు, సమాధి ఖాళీగా ఉంది అనగానే శిష్యులు భయపడిపోతూ ఉన్నారు. ఎప్పుడైతే భయపడుతూ ఉన్నారో ఆయన శిష్యులు భయపడబడి నేను వాళ్ళ భయాన్ని పోగొట్టాడు. ఏమండి? ఆ తర్వాత ఇమ్మాయి గ్రామస్తులకు కనపడ్డాడు. ఆ తర్వాత తోమ నమ్మని స్థితిలో ఉన్నాడు. నేను చూసి ఆయన గాయవల్లో వేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మనంటే తోమా కనపడాడు. తోమా చూసి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వారు ఇలా మనం జ్ఞాపకం ఉండించుకోవచ్చు. చివరిగా మత్స్యకారులకు కనపడడం అనేది మనం చూస్తాం. అయితే ఇప్పుడు అసలైన ప్రశ్న,
చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఒకవేళ ప్రభు దర్శనం ఇవ్వాలి అంటే ఎవరికి ఇవ్వాలి? నా ప్రశ్నకి అర్థమయ్యేటట్టు అడుగుతా. ఇంతమందిలో వీళ్ళలో ఎవరైనా ప్రాముఖ్యమైన వారు ఉన్నారా? ఈ లిస్ట్ ఏదైతే నేను చెప్పాను, మందిరైన మరియని, శిష్యులవని, గ్రామస్తులవని, అమ్మాయి గ్రామస్తులవని, కోమా అవని, లేకపోతే మత్స్యకారులవని, వీరిలో ప్రాముఖ్యత ఖ్యాతి చెందిన వారైనా ఇంపార్టెంట్ పీపుల్, ముఖ్యమైన మనుషులు ఎవరైనా వీళ్ళలో ఉన్నారా అనే ప్రశ్నకు సమాధానం ఏమొస్తుంది? ప్రభు సిలువపై పడుతున్నప్పుడు ఈ జాబితాలో ఉన్న వారు ఎవ్వరు కూడా లేరు. ఆ సమయాన ఎవరున్నారు? ప్రభు తల్లి అయిన మరియ మాత్రమే అన్నారు. ఒకవేళ ప్రభు చనిపోయి సమాధి చేయబడిన తర్వాత 3వ దినంలో లేచిన తర్వాత ప్రభు ఏం చేయాల్సింది? అసలు మరియమ్మ దర్శనమిచ్చి, అమ్మా నేను సిలువలో మరణిస్తున్నప్పుడు ఎంత ఏడ్చావో, ఎంత బాధపడ్డావో నేను ఎరుగు, కాబట్టి ఇదిగో నేను లేచాను, నీకు బాధపడద్దు అంటే ఎంత అద్భుతంగా ఉండేది కదా. కానీ ప్రభు అసలు మరియమ్మకు ఎవరికి దర్శనమిచ్చాడు? పోయి ఎమ్మాయి గ్రామస్తులు. ప్రభు తను తాను ప్రత్యక్షపరుచుకునే ప్రశ్న దగ్గర యేసుక్రీస్తు ప్రభు ఎమ్మాయి గ్రామస్తులు, తల్లి కంటే ఎమ్మాయి గ్రామస్తులు ఎంచుకున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, యేసుక్రీస్తు ప్రభువుకి పక్షపాతం లేదు. నా వాళ్ళని కానీ, ఇందులో కరుణని కానీ, ప్రణయులని కానీ ఆ పక్షపాతం లేదు. అందుకని ప్రభు ఏం చేశాడంట? జ్ఞానులను సిగ్గుపరిచినట్టు బుద్ధిహీనులను ఎంచుకున్నాడు, బలవంతులను సిగ్గుపరిచినట్టు బలహీనులను ఎంచుకున్నాడు, ధనులను సిగ్గుపరచడానికి ఎన్నికి లేని వారిని ఎంచుకున్నాడు. ఆ జాబితాలో నువ్వు నేను వచ్చావు. బలహీనులు, బుద్ధిహీనులు, ఎన్నికి లేని వారు. అందుకే దేవుడు నిన్ను నన్ను ఎంచుకున్నాడు. ఇది ఫస్ట్ మనం గ్రహించాలి. అయితే ఇక్కడ ఈ ఎంతమందికి దర్శనమిచ్చాడు? వారందరిలో ఎమ్మాయి గ్రామస్తుల గురించి మనం ఎందుకు ఎన్నిసార్లు ధ్యానించాల్సి వస్తుంది, ఎన్నిసార్లు మనం ధ్యానిస్తున్నాము అని గమనిస్తే, మందిరం కంటే, శిష్యుల కంటే, తోమా కంటే, మత్స్యకారుల కంటే ఎమ్మాయి గ్రామస్తుల్లో ఒక ప్రత్యేకత ఉంది. ఏంటా ప్రత్యేకత? చెప్పాల మనమే అంత మనమే. ఈ ఎమ్మాయి గ్రామస్తుల సన్నివేశంలో ప్రత్యేకత ఏంటి? దాని తర్వాత మళ్ళీ సిగ్గుపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఎమ్మాయి గ్రామస్తులతో అన్నమాటే దేవుడు నీకు నాతో కూడా అంటాడు. వాడు ఈ ఎమ్మాయి గ్రామస్తులలో ఉండే ప్రత్యేకత, ఎమ్మాయి గ్రామస్తులకు ప్రభు తను తాను కనపరుచుకునే దానిలో ఉండే ప్రత్యేకత త్వరగా చెప్పాలి. ఏ ప్రత్యేకత అయి ఉండొచ్చు? ఇందును బట్టి ఎంతమంది బైబిల్ చదువుతున్నారు, ఎంతమంది బైబిల్ ధ్యానిస్తున్నారు, వ్యక్తిగతంగా ఎంతమంది ప్రయాసపడుతున్నారో అర్థమవుతుంది. ఎమ్మాయి గ్రామస్తులతో ఆయనకున్న సన్నివేశాల్లో ప్రత్యేకత ఏంటి? మిగతా వారికి కూడా కనబడ్డారు, అలాగే ఎమ్మాయి గ్రామస్తులకు కూడా కనబడ్డారు. కానీ ఎమ్మాయి గ్రామస్తులు కనబడే విషయంలో ఒక ప్రత్యేకత ఏంటో ప్రత్యేకత? మిగతా వారికి అప్పుడు కనిపించి అప్పుడే మాయమైపోయాడు. మధ్యలో మరి అప్పుడు కనబడ్డాడు. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? నేనే. అయ్యో ప్రభు, రబ్బోని ఏముందమ్మా, రబ్బోని నువ్వా? నేను తోటమాలి అనుకుంటేనే అంటే భయపడదు. నేనే పో, నా సహోదరులతో, నా శిష్యులతో, నా తమ్ముళ్ళతో పోయి చెప్పు నేను లేచిపోయాను, నేను సమాజం నుంచి లేచాను అని చెప్పుకో అంటే వెంటనే మాయమైపోయాడు.
ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళి శిష్యులతో చెప్పే లోపల మాయమైపోయాడు. అలాగే శిష్యుడికి కనబడ్డాడు, భయపడకు, ఇగో నేను లేచాను, ఇవి మీరేం భయపెట్టుకోవాల్సిన అవసరం లేదు, మాయమైపోయాడు. ఆ కాలంలో ప్రభు శరీరధారిగా కూడా కనిపించాడు, ఆత్మస్వరూపి అయి మళ్ళీ మాయం కూడా అయిపోయాడు. ఎమ్మాయి గ్రామస్తులలో ఉండే ప్రత్యేకత, ఈ సన్నివేశంలో ఉండే ప్రత్యేకత ఏంటంటే వీళ్ళ మిగతా వాళ్ళందరికీ కనబడి మాయమైపోయారు, కానీ ఎమ్మాయి గ్రామస్తులతో మాత్రం 7 మైళ్ళు ఆయన కాలినడకతో మిగతా వాళ్ళందరికీ కనబడి మాయమైపోవడం ఏంటి? ఎమ్మాయి గ్రామస్తుల్లో ప్రత్యేకత ఏముంది? వాళ్ళతో 7 మైళ్ళు ఎందుకు నడిచాడు? ఇలా ప్రశ్న వేసుకుంటా పోతే అందులో ఉండే ఆంతర్యము మనకి మెల్లిమెల్లిగా పరిశుద్ధాత్మ దేవుడు బయటపడుతుంది. మిగతా వాళ్ళు ఏం తప్పు చేశారు? వాళ్ళందరికీ అప్పుడు కనపడి భయపడక చిన్న మాట చెప్పేసి మళ్ళీ మాయమైపోవడం ఏంటి? వీళ్ళతో 7 మైళ్ళు నడవడం ఏంటి? ఎంత టైం పట్టి ఉండొచ్చు? 7 మైళ్ళు అంటే 12 కిలోమీటర్ల 87 దాదాపు 13 కిలోమీటర్లు. 7 మైళ్ళు అంటే 13 కిలోమీటర్లు. ఎందుకలా కొంచెం మనం ఆలోచన చేయాలి. ఎందుకు ప్రభువు వారితో కలిసి నడవాల్సిన పని? ప్రేమించబోతున్న సోదరి, యేసుక్రీస్తు ప్రభు 40 రోజుల పాటు ఆయన చనిపోయి సమాజం నుంచి తిరిగి లేచి 40 రోజుల పాటు ఆయా పరిస్థితుల్లో వాళ్ళకి దర్శనమిస్తూ వచ్చాడు. కొంతమందికి అప్పుడు కనబడి అప్పుడే మాయమైపోయాడు, కానీ ఎమ్మాయి గ్రామస్తులతో మాత్రం 7 మైళ్ళ వరకు నడుస్తూ వచ్చాడు. అయితే వీళ్ళతో కలిసి నడవడానికి ముఖ్యమైన కారణం ఏంటి? ఏ కారణమై ఉండాలి? మిగతా వాళ్ళకు తలై ఉండొచ్చు కదా, మిగతా వాళ్ళకి ఎందుకు లేడు? వీళ్ళతోనే ఎందుకున్నాడు? వీళ్ళు నడుస్తుంటే ఆయన ఎందుకు వీళ్ళతో కలిసి నడిచాడు? వీళ్ళకు కూడా అక్కడే నడిచా ఓపిక లేదు, ఇక్కడ కూర్చొని చెప్తున్నా, నేను మీతో చెప్పాల్సిన మాట చెప్పేసి నేను వెళ్ళిపోతా అని ఎందుకన్నా? వారి ఇంట్లోకి ఎందుకు వెళ్ళాడు? ఆ రాత్రి వాళ్ళకు ఫస్ట్ చేయాలని ఎందుకు అనుకున్నాడు? ఎన్ని ప్రశ్నలు అని మనం పక్షదాత్మతో అడుగుతూ ఉండాలి. మిగతా వాళ్ళకి ఎందుకు ఆలోచించలేదు? వీళ్ళతో ఎందుకు చేస్తాము? మనము ఇది దేవుడు ఏ ఉద్దేశం లేకుండా ఏ పని చేయడు. ఉద్దేశం లేకుండా, ఒక పర్పస్ లేకుండా ఏ పని దేవుడు చేయడు. ఇక్కడ మనం గమనిస్తే దేవుడు బలవంతంగా ఏడవబడ్డాడు అని ఒక మాట మనం అనుకోవచ్చు. ఏదో ఒక విషయము ప్రభువుని ఆకర్షించింది. ఆత్మస్వరూపి అయిన దేవుడు చనిపోయి తిరిగి లేచాడు, ఇప్పుడు ఆత్మస్వరూపిగా ఉన్నాడు, అన్ని చోట్ల ఉండగలడు, ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళగలడు. ఇప్పుడు మనకు అర్థమయ్యే భాష మనం చూడాలంటే ఒకసారి ఈయన వేరే ఎక్కడికో వెళ్తున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వేరే ఎక్కడికో ఎవరికో కనపరుచుకోవాలని, వారితో మాట్లాడాలని ఎక్కడికో వెళ్తున్నాడు. కానీ దారిలో వీళ్ళకి ఏం కనపడింది? వీళ్ళిద్దరూ నడుచుకుంటూ వెళ్ళడం కనపడింది. కనపడే కంటే ఒక ప్రత్యేకమైన విషయము ప్రభువుని ఆకర్షించింది. అందుకనే ప్రభు తను ఆపుకోలేకపోయాడు. నేరుగా వాళ్ళ పక్కనకి వచ్చి వాళ్ళతో కలిసి నడవడం ఉంది. ఇప్పుడు ఏంటది? దేని చేత ప్రభు ఆకర్షింపబడ్డాడు? తను ఆపుకోలేకపోయాడు. చదువుదమ్మా లూకాసు వార్త 24వ అధ్యాయం. లూకాసు వార్త 24వ అధ్యాయం 15వ వచనం. వాడు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే వారి దగ్గరికి వచ్చి వారితో నడిచాడు.
ప్రభువుని ఆకర్షించే శక్తి ఏంటి? ఎందుకు ప్రభు ఇలా ఆకర్షింపబడ్డాడు? తను తను ఆపుకోలేకపోయాడు. ఎక్కడికో వెళ్ళవలసిన ప్రభు ఎందుకు వీళ్ళ దగ్గరికి వచ్చాడు? కొన్ని వస్తే వచ్చాడు. వెంటనే వెళ్ళిపోకుండా వారితో కలిసి 7 కిలోమీటర్లు 7 మైళ్ళు ఎందుకు పెంచాడు? దాదాపు 13 కిలోమీటర్లు నడవడానికి కారణం ఏంటి? ఏముంది వాళ్ళతో? వాళ్ళు ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. అందులో ప్రభుని ఆకర్షించింది ఏంటబ్బా అని వారు సంభాషించుచుండగా యేసు తాను కూడా వారితో కలిసి ఎందుకు పెంచాడు అని మనం గమనిస్తే ఏమంత రాసింది? వారు సంభాషించి ఆలోచించుకొచ్చుండగా యేసు తానే వారి దగ్గరికి వచ్చాడు. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడింది. ఎందుకు మూయబడ్డాయి? దీని ప్రశ్నకు సమాధానం ఈ వారు మనం కనుక్కోవాలి. ప్రభు వాళ్ళతో కలిసి నడుస్తున్నారు, కానీ వారు ప్రభుని గుర్తుపట్టలేదు. ఎందుకంటే ప్రభు వాళ్ళ పక్కనే నడుస్తున్నారు, కానీ వాడు ప్రభుని గుర్తుపట్టలేకపోయారు. అయితే ప్రశ్న వరుస క్రమంలో మనం ధ్యానిద్దాం. ప్రభు ఎందుకు ఏడవబడ్డాడు? ప్రభు ఎందుకు వీళ్ళతో కలిసి నడవాలని నిర్ణయించుకున్నాడు? ఏంటి అది ఆకర్షించిన శక్తి? ప్రభుని ఇంత బలవంతం చేయడానికి కారణం ఏంటి అని మనం గమనిస్తే ఇప్పుడు ప్రభువే ఆ మాటకు సమాధానం చూపిస్తున్నాడు. చూడండి, చదవండి. అయితే వాడు ఆయన గుర్తుపట్టినట్లు వారు వివడను. ఆయన వారు నడుచుచు వీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్నా ఈ మాటలు ఏమని అడుగగా వారు దుఃఖముఖులై అనిపించింది. వారు దుఃఖముఖులై అనిపించింది. దుఃఖముఖులు దుఃఖముఖులై నుంచి వారిలో 18వ వచనం కరెక్ట్. వారిలో క్లేఫా అనువాడు, జాగ్రత్తగా చూసుకోండి మీ వాక్య భాగంలో, క్లేఫా అనువాడు ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవు ఒకడవే ఎక్కువ అని ఆయన అడిగి. ఎవరికి ప్రశ్న వేస్తున్నాడు? ప్రభువుకే ప్రశ్న వేస్తున్నాడు. నువ్వు ఎరుగువా? నేను ఎవరి గురించి మాట్లాడుకుంటాము? నువ్వు ఎరుగో? ఇప్పుడు అసలు ప్రశ్న, ఏ శక్తి ప్రభువుని ఆకర్షించింది? ఏ శక్తి? ఎందుకు ప్రభు వారితో కలిసి నడవడానికి ఇష్టపడ్డాడు? వీడు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు? ప్రభువుని గురించే మాట్లాడుకుంటున్నారు. దేవుని లేఖనం ఏం చెప్తుందో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగిన ఒకరితో ఒకరు సంభాషించుచుండగా యెహోవా చెవి యొగ్గి ఆలకించెను. మాట తెలుసా? ఎక్కడుంది? ఎక్కడ? మలాకీ గ్రంథం 3వ అధ్యాయం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా యెహోవా చెవి యొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథం ఆయన సంపూర్ణంగా రాయబడింది. మిగతా వాళ్ళందరికంటే ఈ అమ్మాయి గ్రామస్తుల్లో ఉండే ప్రత్యేకత ఏంటి అని మనం గమనిస్తే వీళ్ళు ఎవరి గురించి సంభాషించుచున్నారు? యేసుక్రీస్తు ప్రభువు గురించి. ఈ మధ్యాహ్న కాలంలో మనం నేర్చుకునే మొట్టమొదటి పాఠం, ఓ ప్రియమైన సహోదరా సహోదరి, ఎప్పుడెప్పుడు నువ్వు ప్రభువుని కూర్చిన సంభాషణ చేస్తావో అప్పుడప్పుడు ప్రభు తానే నీతో కలిసి నడిచేవాడు. ఎప్పుడైతే మనం ఇద్దరు కలుసుకుంటామో మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాము? రాజకీయాల గురించా? 2029లో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవడవుతాడు? జగన్మోహన్ రెడ్డి అవుతాడు? చంద్రబాబు నాయుడు అవుతారా? చర్చిస్తున్నామా?
మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ప్రభు మనతో కలిసి ఉండడం ఉండదు. ఎవరింట్లో ఏమైంది, ఎవరితో లేచిపోయారు, ఎవరు అక్రమ సంబంధాలు, దేవుడిని నమ్ముకున్న మనకి ఒక్కొక్కసారి భయం కూడా ఉండదు. మనం ఏం మాట్లాడుతున్నాం కూడా దేవుడు వింటున్నాడు అని భయం కూడా మనకు. ప్రభు తానే మనతో కూడా నడిచేటప్పుడు మనం ఎందుకు ఆయనను చూడలేకపోతున్నాము, ఎందుకు ఆయన మనతో కలిసి నడుస్తున్నాడు అనే అనుభూతి మనకి కలగట్లేదు అంటే ఏమవుతుంది ఇక్కడ? వీళ్ళెందుకు చూడలేకపోయారు, వీళ్ళెందుకు గుర్తించలేకపోయారు? వారి కన్నులు మూయి. అలాగే మనకంటూ కూడా మూసుకుపోయి ఉంటున్నాడు. అందుకే గుర్తుపట్టలేని పరిస్థితి. చాలా విచిత్రమైన మాటలు ఈరోజు మీరు నేర్చుకోబోతున్నారు. అందుకని జాగ్రత్త రాసి పెట్టుకోండి. మన యూట్యూబ్ ఛానల్లో ఈ వర్తమానం అప్లోడ్ అవుతుంది. మళ్ళీ వినండి. వాటిని రెఫరెన్స్ రాసుకోలేకపోతుంది. కనుక ఇది మనం ఫస్ట్ ఈ విషయాన్ని మనము గ్రహించాలి. రక్షింపబడిన విశ్వాసి ఎవరి గురించి మాట్లాడాలా? ఎవరి గురించి మాట్లాడుకోవాలా? సరే చెప్పండి, ఎవరి గురించి మాట్లాడుకోవాలా? దేవుని గురించి మాట్లాడాలి. కీర్తనకారుడు ఎంత చక్కగా చెప్పాడు. 105వ కీర్తన 105వ కీర్తన చూడండి. కీర్తన 2-3 వచ్చిన నేను చదువుతాను. మీ బైబిల్లో అలా ఉందో లేదో జాగ్రత్తగా చూసుకోండి. ఆయనను కూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్యకారులను అన్నిటి గురించి సంభాషించుడి. దేని గురించి సంభాషించాలా? ఆయన ఆశ్చర్యకారులను అన్నిటి గురించి సంభాషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాని వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ఎవరి గురించి మనం ఒకవేళ ప్రభు నాతో కూడానే ఉండాలి అని మీకు ఆశ ఉంటే ఈ భాషలో ఏమి ఉండాలి? దేవుని గురించి, దేవుని గురించిన సంభాషణ. ఈరోజు మనకి కలిగిన ప్రత్యక్షత అనుకో, లేకపోతే ప్రభు బయటకు సత్యం అనుకో, నిత్యము కనుక నువ్వు ఒంటరిగా ఉన్నా సరే, ఇంట్లో ఎవరు లేదు, ఒంటరిగా ఉన్నావు, నువ్వు ప్రభు గురించి మాట్లాడు. ఒంటరిగా ఉన్నా సరే నువ్వు ప్రభుని గురించి సంభాషిస్తున్నప్పుడు ప్రభు వచ్చి నీ పక్కనే ఉన్నాడు. నువ్వు ఒంటరిగా లేవు, ప్రభు నీతో పాటు ఉంటాడు. ఇది ఒక విధంగా ఆయన బలహీనత అనుకో. ఆయన తను తాను ఈడ్వబడి నీ వద్దకు తీసుకురాబడే శక్తి అనుకో. నువ్వు ఏదైనా పేరు పెట్టుకో, నువ్వు ఆయన గురించి మాట్లాడేవా, ఆయన్ని పంపించు. ఇది ధ్యానిస్తుండగా ప్రభువా నీ తర్వాత ఏంటి, ఎందుకు నువ్వు అలాగే నీ గురించి నువ్వు మాట్లాడిన వెంటనే నువ్వు ఎందుకు వచ్చి పక్కన కూర్చుంటావు? వీళ్ళతో కలిసి ఎందుకు నడిచాడు? వీళ్ళు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నప్పుడు ప్రభు ఎందుకు రావాలి? ప్రభు ముందుగానే అన్ని బయటపరిచాడు కదా, అన్ని బోధించేశాడు కదా, వీళ్ళతో కలిసి ఎందుకు నడవాలి? వాళ్ళకి మోషే మొదలుకుని మలాకీ గ్రంథం వరకు ప్రవక్తలందరి గురించి వాళ్ళు చెప్పిన వాక్యాల గురించిన భావం వాళ్ళకి తెలియపరచాలి. ఎందుకు అలా ఎందుకు చేయాలి? దేవుడే వారికి జ్ఞానము, నీతి, విమోచన, పరిశుద్ధత అన్నీ అయ్యాడు కదా, అన్ని దేవుడు ఇచ్చాడు కదా, జ్ఞానం ఇచ్చాడు కదా. మళ్ళీ ప్రభుత్వంలో చెప్తున్నాడు వారు. చెప్పండి, రేపు కలిసి నడవడానికి కారణం ఏంటి అని మనం గమనిస్తే లేఖనాలలో కొన్ని విషయాలు చాలా విచిత్రం అనిపిస్తుందండి. ఇన్ని రోజులు మనం చేయని అనిపించింది.
ఈ సంగతి ఇంతకుముందు నేను చాలాసార్లు ధ్యానించాను, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ సత్యాలు మాత్రం బయటకొచ్చి విడదొచ్చి చెప్పాడు. ఏంటి ఆ మాటలు అని చూస్తే మీరు పరిస్థితి చూడండి. వీళ్ళు ప్రభుని ఎదురు అడుగుతున్నారు, నువ్వు ఎరుగువా? 3 రోజుల నుంచి అసలు ఏం జరుగుతుంది? ఎరుసలేము నుంచి మాతో పాటు వచ్చాడు, కారణానికి నడిచి వస్తున్నావు, నేనేం మాట్లాడుతున్నావు నీకు తెలియదా? ఆయన సిలువ వేశారు, ఆయన పొరపాటు కొట్టారు, రాత్రులు పరిచయాలు అందరూ కలిపి ఆయన సిలువ వేశారు. ఆయన ప్రవక్త, ఆయన ఇశ్రాయేలు విమోచకుడు, ఆయన గురించి మేము మాట్లాడుకుంటున్నాం, నీకు తెలీదా? అంటే ఊళ్ళో ఏం జరుగుతుందో నీకు అమ్మకం సూర్య లేకుండా ఎలా అనుకుంటున్నాం? అలాగా ప్రభువులు అంటున్నారు, నీకు తెలీదా? నిమ్మాయి గ్రామము యెరూషలేము నుండి ఆమడ దూరం. ఆమడ అంటే ఎంత? దాదాపు 9 కిలోమీటర్లు, లేకపోతే 7 మైళ్ళు. ఆమడ దూరం అంటే 7 మైళ్ళు. ఇది ఇందులోనే రాస్తారు, బైబిల్లోనే రాస్తారు. యెరూషలేము ఇమ్మాయికు ఆమడ దూరం ఉంటుంది. ఇమ్మాయి గ్రామం యెరూషలేము ఆమడ దూరం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిందే, చూడండి, వాళ్ళ మాటల్లో ప్రభువుని గూర్చి వాళ్ళు తెలుసుకున్న సత్య 18వ వచనం నుంచి చూద్దాం. క్లెయోపా అనువాడు నువ్వు ఒకడివే ఎరువా ఆయన అడిగాడు. ఆయన అవి ఏమని ఓర్పు ఇక్కడ గమనించండి, ప్రభుకి ఎంత ఓర్పు. నువ్వు ఎరుగువా అని ఎదుర్కొంటే ఎవరితో మాట్లాడుతున్నావు? ప్రభువా అది కాకి దొరికాయా? ఎవరిని కనపడలేదా నీకు? అసలు ఆవేశం లేదు, అసలు కోపం లేదు, ఏమి అడిగినట్టే. నిజమే, నాకు తెలియదు ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు. మాట్లాడుతుంది ఎవరి గురించి? ప్రభువు గురించి. ప్రభు ఎవరితో మాట్లాడతాడు? శిష్యులతో మాట్లాడు, వాళ్ళ ఇమ్మాయి గ్రామస్తులతో మాట్లాడతాడు. కానీ ప్రభు ఎవరో వాళ్ళకి విచిత్రం. అందుకే నేను మాట్లాడతాడు, మందిరానికి చంద్ర వైపు పెట్టుకు వచ్చే వాళ్ళందరూ విశ్వాసులు అయిపో, ఇశ్రాయేలు కాదు. ఇది రాశారు. నేను దేవుడు నమ్ముకున్నానని చెప్పినంత మాత్రాన క్రైస్తవులు అయిపోము. వీళ్ళు కూడా నువ్వు ఎరుగా ఏం చేస్తున్నావు? ఎందుకంటే ఏం జరుగుతుంది తెలియదా? అంటే ఎంత అమాయకంగా అడుగుతున్నాడు. ఏమని వారిని అడిగినప్పుడు వారు అన్నాడు, ఇప్పుడు ప్రభుని వచ్చి వాళ్ళకున్న గ్రహింపు వాళ్ళ చెప్తున్నాడు. నజరేయుడైన యేసును గురించిన సంగతులే. మొట్టమొదటి మాట ఏం గ్రహించగలిగిన ఎవరు? నజరేయుడైన యేసు. తర్వాత ఆయన దేవుని ఎదుట ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యంలోను చెడ్డవాడు. ఇది వాళ్ళ గ్రహింపు. వాళ్ళు చూసిన దాన్ని బట్టి వాళ్ళు ఏం అర్థం చేసుకున్నారంటే ప్రభువు క్రియలో చేసే అద్భుతాల్లో, ఆయన చెప్పే వాక్యంలో చాలా శక్తి గలవాడు. ఇంకా 21 ఇశ్రాయేలు విమోచకుడు గోవాడు ఈయనే. వీళ్ళకుంటే బ్రెయిన్లో వాళ్ళకి ఏం తెలుసో అది మాత్రమే వాళ్ళకి చెప్పారు. ఎప్పుడైతే వాళ్ళకి చెప్పారో ఇక్కడ మీరు గమనించారు, ప్రభువు వారికి ఒక విషయం చాలా స్పష్టంగా తెలియపరిచారు. 18వ వచనంలో వాడు అన్నారు కదా, నువ్వు ఎరుగువా అని ఎదురు ప్రశ్న వేశారు కదా, దానికి ఇప్పుడు ప్రభు కౌంటర్ వేశారు. ఎక్కడ వేశారు కౌంటరు? 26వ వచనం చూడండి, 26వ వచనం. అందుకు ఆయన అవివేకులారా, 25వ వచనం. అందుకు ఆయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా. నువ్వు ఎరుగువాడు నన్ను అడుగుతారా? అరే మీరు ఎవరా? మీరు అవివేకులు, ప్రవక్తల మాటలు నమ్మని మందమతులు. ఎందుకు మందమతులు? క్రీస్తు ఇలాగ శ్రమపడి
వచ్చిన మాటలు వాళ్ళకి బోధిస్తారు. ఎంత విచిత్రం చూసారా, ఎంత విచిత్రం. ఇంత కఠినంగా చెప్పడానికి కారణం ఏంటి? అవివేకులారా, విశ్వాసం అవివేకులారా కోరుకుంటారు. విశ్వాసం సేవకుడు దొరికారయ్యా ఎవడాడు మమ్మల్ని అవివేకులు అంటారు, మన వివేకం లేదంటారు. అటు పిల్లలు స్కూల్ కొత్తగా తెచ్చారు, పాస్ గారు మొదటి రోజు స్కూల్కి వెళ్తారు, పాస్ గారు పిలిపించి ప్రార్థన ప్రార్థన వస్తువులు హారిక హార్దికులు అశోకులు తర్వాత హర్షుడు స్కూల్కి వెళ్తాను ప్రార్థన చేయండి బుద్ధి జ్ఞానము సర్వసముద్రం నీ ఎందుకు గుప్తమై ఉంటగా నీ గుప్పులు విప్పి సమృద్ధిగా దయచేయి, బుద్ధి జ్ఞానం దయచేయి అన్న ప్రార్థన దయచేయక పిల్లలు ఏమని అంటున్నారు? అందరూ మీరేం ప్రార్థన చేశారు? బుద్ధి జ్ఞానమా, మా జ్ఞానం లేదా? మనం ఇలాంటి కాలంలో ఉన్నాం. మనకు జ్ఞానం లేదని మీరు ప్రార్థన చేస్తున్నారు కదా, మనకు జ్ఞానం ఏమని అంటే మన జ్ఞానం ఏంటంటే కదా, మన జ్ఞానం లేదా అని ప్రభు వారు నన్ను మాట చెప్పాడు. అవివేకుడా, వాళ్ళు ఎందుకు అవివేకులు? 7 మైళ్ళు నడిచినా వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు. మోషే మొదలుకొని ప్రవక్తలందరినీ కూర్చి ఆయన వారు చెప్పిన వాక్యంలోనే భావము వాడికి బోధించిన. ఇక్కడేమన్నాడు? ఆయన వాక్యంలోనూ క్రియలోనూ శక్తి కలిగిన వాడు, ఆయన వర్తమానాన్ని విన్నారు. ఇప్పుడు మళ్ళీ ఆయన వాళ్ళకి బోధిస్తూ ఉండగా వాళ్ళకి ఎందుకు ఇంత కఠినంగా చెప్పాల్సి వచ్చింది? మందమతులారా అవివేకులారా ఎందుకు అనాల్సి వచ్చిందంటే, ఇందాక ఏమన్నారు? ఆయన వాక్యంలోనూ క్రియలోనూ శక్తి కలిగిన వాడు అన్నారు. నేను 7 కిలోమీటర్లు మీతో నడిచి 7 మైళ్ళు మీతో నడిచి మీకు చెప్పిన మీకు స్వయం రాబట్టా. విశ్వాసాలను మనం అనేక సార్లు దేవుడు తన వాక్కుతో మాట్లాడుతున్నా సరే అసలు ఆ మందమత్వం అనేది అసలు విడనే విడదు. మత్తు, లోకమనే మత్తు, ఐహిక విచారాలనే మత్తు. మందిరానికి వెళ్ళాలా, వాక్యం వినాలా, దూరుకోవాలా, ఇంటికి వెళ్ళిపోవాలా. అందుకే వాళ్ళలో మాట మనసు వచ్చింది. మందమతులా అవివేకులా అని చెప్పి మళ్ళీ పోషే మొదలుతుంది. ఇంతకు ముందర చెప్పిన బోధంతా వృధా అయిపోయింది కాబట్టి మళ్ళీ వారికి బోధిస్తూ వచ్చారు. ఎంత విచిత్రం, ఎంత ఆశ్చర్యం. ఇప్పుడు మనం గమనించాల్సిన ఇంకొక అద్భుతమైన మాట ఇక్కడ మనం చూడండి. చదువుతున్నాక ఇంతలో లేఖనములన్నిటిలో కన్ను చూసిన ప్రవచన భావమును వారికి తెలుసుకున్నాం. ఇంతలో తాము నిలుచున్న గ్రామం దగ్గరికొచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళినట్టు అలపడగా వారు సాయంకాలం కావచ్చినది, రొట్టె పుట్టినది, మాతో కూడా ఉన్నదని చెప్పి ఆయన బలవంతం చేసిన కనుక ఆయన వారితో కూడా ఉంటుంది. ఇంతకీ వాళ్ళకి ఈ లేఖనాలన్నీ ఎలా అర్థమయ్యాయి? ఎప్పుడు అర్థమయ్యాయి? మోషే మొదలుకొని ప్రవక్తలందరి గురించి బోధించాడు కదా 7 మైళ్ళు. ఈ సంగతి వాళ్ళకి ఎప్పుడు అర్థమయ్యాయి? చూపించిన ప్రారంభించేది ఇప్పుడు అసలు ఏం జరగాలి? ఎన్ని సంవత్సరాలు మనం చేస్తున్న అట్లా ఏ కోల్పోతూ వచ్చాం? ఏం జరగాలి? అసలు ఏం జరగలేదు. మనలో చూద్దామా 31వ వచనం చూడండి. ఆయన వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపెట్టింది. అక్కడ ఆయన వారికి అదృష్టాడు. వెంటనే ఎంత టైం పట్టాలి? వారి కన్నులు తెరపడి ఎప్పుడు తెరపడ్డాయి? ఎప్పుడైతే ఆయన రొట్టి తెచ్చి వారికి మంచి పెట్టాడో, ఆయన చేసుకున్న గాయాలు ఎప్పుడైతే చూశారో, అరే మన ప్రభు అన్నారంతే ఆయన మాట చెప్పాడు. రాస్తాం అంతటా ఆయన అదృశ్యం అరే ప్రభు నువ్వా అయితే రెప్ప వేసి
ఆయన మాయమైపోయాడు. ఇప్పుడు వాడు ఎలా కొత్త చుట్టుకుంటారు, 7 మైళ్ళు మనతో నడిచాడే, ఎన్ని మాటలు మనతో చెప్పాడే, మన బుర్ర, మన వాడు బతుకు, మనము మన కళ్ళు కాదులో అసలు ఏంటి ఆయన ఇంతసేపు మనతో నడిస్తే మనం కనీసం ఒక చూపు కూడా కన్నులు తెరవబడి పడను ఆయన చూస్తాడు. అను నుండి ఆయనను చూడలేని మందమతులు మనం. ఎందుకలాగా? ఆయన గురించిన సంభాషణ చేసే సమయం మన దగ్గర లేదు. లోకంలో ఉండే పనికి మాలిన అడ్డమైన సంగతులను మనం చర్చిస్తాం, కానీ ఆయన గురించిన సంభాషణ లేదు. ఏదో కొంత ఎక్కడ ఇద్దరు కూర్చున్నప్పుడు ఇవాళ మందిరమని వాక్యం చెప్పారు, లేకపోతే వాళ్ళ రోజు ఈ వాక్యం విన్నాం కదా అని మాట్లాడేటప్పుడు దాని గురించిన గ్రహింపు లేకపోవడం వలన ఆయన ఎదుర్కొన్నా ఉన్నా కూడా చూడలేని. ఇంకొక మాట చెప్తా, అసలు ప్రభువు నడవడానికి కారణం ఏంటి? ఎందుకు నడవాలండి? 7 మైళ్ళు ఎందుకు నడవాలండి? అసలు వీళ్ళతో ఎందుకు నడవాలండి? మీతో పాటు ఎవరితో ఇంత సమయం ఎందుకు ఖర్చు పెట్టలేదు? ప్రభువుకి పక్షపాతం లేదంటున్నాం కదా, వీళ్ళతో ఇంత సమయం ఎందుకు గడిపాడు? మీతో పాటు ఎందుకు గడపలేదు? అలా కనబడ్డాడు, అలా మాయమైపోయాడు, అలా కనబడ్డాడు, నువ్వు మాట మాట్లాడాడు, మాయమైపోయాడు. మధ్యలో ఎంతో మాట, అమ్మ గడవద్దు, నేనే ఇవాళ లేచా అంతే, మాయమైపోయాడు. శిశువుని కనబడ్డాడు, భయపడద్దు, నేను లేచాను, మాయమైపోయాడు. తోమా కనబడ్డాడు, తోమా నేను వేలు పెట్టి చూస్తే నేను నమ్మనన్నావు కదా, ఇది కదా వేలు పెట్టి నా గాయంలో వేలు పెట్టి చూడండి, తోమా వేలు పెట్టి అయ్యో వాళ్ళందరూ క్షమించాను కాదు. చిన్న మాటలు అన్ని చిన్న చిన్న మాటలు, ఒక రెండు నిమిషాల సన్నివేశాలన్నీ చూసి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వారు దగ్గరమ్మా ఇప్పుడైనా సరే నమ్ము అంటే మాట్లాడారు. విని కానీ వేడుకు మాత్రం ఇంత సమయం గడిపాడు. ఎందుకు అలాగా సమయం గడపడానికి కారణం ఏంటి? ఎప్పుడైతే నేను ప్రభుత్వం అడుగుతూ వచ్చామో ప్రభు అన్నాడు, ఎప్పుడెప్పుడు సగటు విశ్వాసి దేవుని యందు రక్షింపబడిన వాడు దేవుని గురించి తన మనసులో మాట్లాడుతున్నా, ఓ ప్రభువారు శివుడు మరణించాడంట, నీ వీడి గురించి చాలా రుణపడిందంట, అంత బాధలో కూడా తండ్రి మీరు ఏం చేస్తున్నారో మీరు మీకు తెలియదు, మీరు క్షమించమని నువ్వు ప్రార్థన చేశావంటే ఎలా చేయగలిగావు ప్రభా? మేమైతే పనులు వేస్తాం, కాపడాలు పెట్టేస్తాం, నువ్వు ఎలా చేయగలిగావు ప్రభా? నీ శత్రువు ఎలా ప్రేమించగలిగావు? నాకు ఎంత కావట్లే అన్నప్పుడు నువ్వు సంభాషిస్తున్నప్పుడు వెంటనే ప్రభు ఎందుకు వస్తాడు తెలుసా? ప్రభుని కూర్చిన మాటలను మాట్లాడుతుండగా ప్రభు తన స్వార్థాన్ని బట్టి తను తాను హెచ్చించుకోవడానికి నీ దగ్గరికి రావట్లే. నీ క్షేమం కొరకు, నీ అవసరతను నీ దగ్గరికి వస్తున్నాడు. ఎందుకలా? ఆయన వస్తే నా అవసరం తీయడం ఏంటి? ప్రభు నా దగ్గరికి ప్రభుని కూర్చొని సంభాషణ చేస్తుండగా ప్రభు నా దగ్గరికి వస్తే నా అవసరత తీయడం ఏంటి? ఎందుకంటే ప్రభు ఏం కావాలనుకుంటున్నాడు? నీకు నాకు నిత్య జీవం. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో చదివిన ప్రకారం అద్వితీయ దేవుడి యందు నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తు ప్రభువుని ఎరుగుటయే నిత్య జీవం. లేదా ప్రభు నీకు నిత్య జీవం ఇవ్వడానికి నువ్వు ఎప్పుడైతే ప్రభుని కూర్చిన ధ్యానము సంభాషణ మొదలు పెట్టావో ప్రభు తానే దగ్గరికి వచ్చి లేఖనాలలో ఉండే ప్రతి మర్మమును నీకు పెట్టి బోధించడానికి నీ దగ్గరికి వస్తున్నాడు. అలా చేయడం వలన ప్రభుకి ఏమైనా లాభం ఉందా అంటే ఏ లాభం ఉంది? మనకేముంది? ఆ ద్వితీయ దేవుడిని తెలుసుకుంటే ఉన్న జీవం మనకి లభిస్తుంది. ప్రభు జీవంతో మనం నిండిపోతున్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనము మీరు గమనించండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం, దొంగతనం చేయుటకు చదివిన మాట. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం, దొంగతనమును హత్యను నాశనము చేయటకు వచ్చును
దేనికి రాడు. దేనికి రాదు. గొర్రెలకు జీవం కలుగును. ఇదిగో అంటున్నాయి తీసుకోండి. గొర్రెలకు జీవం కలుగును, అది సమృద్ధిగా అది సమృద్ధిగా కలుగుతాడు. నేను పుట్టుకునని నేను వచ్చి తినది ఇతడు నిశ్చయంగా చెప్తున్నాను. ఎందుకు వస్తున్నాడు? నీకు జీవం కలుగు చేయడానికి, ఆ జీవం కూడా సమృద్ధిగా కలుగు చేయడానికి. కొద్ది కొద్దిగా కాదు, రేషన్ పుట్టించిన ఆర్టీసీ మాస్టర్లా కాదు. నో. గొర్రెలకు జీవము కలుగునేటప్పుడు అది కూడా సమృద్ధిగా కలుగు చేయడానికి నేను నీ దగ్గరికి వచ్చాను. ఎప్పుడెప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభు నీకు వచ్చిన నీ మనసులో సంభాషణ, ఓ ప్రభు ఈ పరిస్థితుల్లో నేను ఎలా చేసుకుంటాం, ఇది వెంటనే ప్రభు. ఇది నేను చెప్పట్లేదు, లేఖనం చెప్తుంది. తర్వాత నిజంగా జరిగింది. అందుకే మా సోదర సోదరి, నీ జీవితం మీద అలవాటు చేసుకో. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభువుని కూర్చిన సంభాషణ ఇచ్చేయి. ఎప్పుడైనా ఎవరైనా నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ప్రభువుని కూర్చిన సంభాషణ ఇచ్చేయి. పరోక్షంగా నువ్వు ఏం చేస్తున్నావు? నీ దగ్గరికి వచ్చిన వాడికి కూడా నువ్వు ఏం చేస్తున్నావు? వాడిని లోకం గురించి మాట్లాడలేకుండా నువ్వు ప్రభువు కూర్చిన సంభాషణ చేస్తుంటే ప్రభువు కూడా వస్తున్నాడు అనేది వాడు కూడా ఆశ్చర్యపడతాడు. మన జీవితాలన్నీ తలకిందలుగా ఉన్నాయి. లోకంలో తిరుగులాడుతున్న అన్యుడు మన దగ్గరికి వచ్చి వాడు వేసిన సోదిలో మనం ఏకీభవించి వాడి సోదితో వాడు మనం ఏకీభవిస్తున్నామే తప్ప మనం చెప్పాల్సిన దేవుని మాటలు వాడికి చెప్పలేని స్థితిలో ఉన్నాము. నువ్వు సమయం వృధా చేయకుండా ప్రభువునికి వచ్చిన మాటలు ఎత్తు. పెద్ద పెద్ద వర్తమానాలు అక్కర్లేదండి, పెద్ద పెద్ద వర్తమానాలు అక్కర్లేదు. నేను దేవుడు నమ్ముకుంటే వలన, నా పాపాలు ప్రభు దగ్గర క్షమించమని అడుగుట వలన ప్రభు నా పాపాలు క్షమించి నా మనసుకు సమాధానం ఇచ్చాడు, నెమ్మదిని ఇచ్చాడు, మనశ్శాంతిని ఇచ్చాడు. ఇంతకుముందు ఇవేమీ నీకు అలాంటిది ఏమైనా కావాలా? ప్రభు అంగీకరించాడు. అవన్నీ నీకు కూడా అవసరం. వాడు నిజంగా దేవుడి మీద బతుకున్నవాడైతే నీ మాట వింటాడు, లేకపోతే ఇప్పుడే వస్తానని వెళ్ళిపోతాడు. నీకే కదా క్షేమము, నీకేం వేరు కదా. వాడు అక్కడే నిలబడితే ఏమవుతుంది? మళ్ళీ నీ బుర్రలో లోక సంబంధమైన చెత్త చెదారంతా తీసుకొచ్చి దేవుడిని చేయకపోతాడు. అలా చేయమా? రాగానే నువ్వు దేవుడి గురించి చేస్తూ అట్టా పంచ్. వాడికి ఇంట్రెస్ట్ లేకపోతే వాడు వెంటనే ఇప్పుడే వస్తాడని వెళ్ళిపోతాడు. అక్కడ బయటకు వెళ్ళి ఏం చెప్తాడు తెలుసా? ఓ బాబు రేపు ఎక్కడికైనా వెళ్ళు, ఆ గుమ్మలోకి వెళ్ళామంటే కరెంట్ వేస్తారో బాబు అనుకో అనుకో ఏం బాగోలేదు. కానీ ప్రతిస్పందన ఏంటి కదా? ఎవరు ఇష్టపడేదిరా అదేంటి? ఎవరు నమ్ముకోమని చెప్తున్నా నమ్ముకోవాలా? నమ్ముకోకు. అలాగే ఈ గుమ్మలో రాకు. ఎవరు నమ్ముకునే ఉద్దేశం రాకపోతే నా గుమ్మలో తెలియదు. నువ్వు ఆ గుమ్మంలోకి వస్తే ప్రభు నీకు వచ్చిన మాటలు తినాలి. సింపుల్. ఆ ఉద్దేశం లేకపోతే నా గుమ్మంలోకి రాకు. నీకు వెళ్ళట్లేదు, నాకు నేను రమ్మనండి. ఇప్పుడు నాకున్న స్వార్థం ఏంటి? నేను నా ప్రభు గురించి సంపాదించినప్పుడు నా పక్కన ఉంటున్నారు నా ప్రభు, నా స్వార్థం నా పైన. కొన్ని కాలం చెవులు బిగిస్తాను, జాగ్రత్తగా చూద్దాం. ప్రేమ సోదరా సోదరి, దేవుడు ఏ ఉద్దేశం లేకుండా ఏ పని చేయడు. 7 మైళ్ళు వీళ్ళతో కలిసి నడిచాడు అంటే ఊరికి నడవలా. దాని వెనక 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, హృదయాలను మండించడానికి, నంబర్ 1. రెండోది, వీరిని సాక్షులుగా చేయడానికి. 2 కారణాలు ఉన్నాయి. ఒకవేళ ప్రభు నీ దగ్గరికి వస్తే నీ హృదయాన్ని మండించడానికి వస్తాడు. రెండోది, నిన్ను సాక్షిగా మార్చడానికి వస్తాడు. ఇప్పుడు ప్రభు మన దగ్గర మనము ధ్యానించిన అంశానికి ఉండే ప్రాముఖ్యత ఏంటి? ప్రభు మనలో పాల్గొనే ముందు మనము ధ్యానిస్తున్న ఈ అంశం ఈ ప్రభు మనతో ఎలా ముడిపడి ఉంది? ఈ మూలమంత్రం అయితే మనం తెలుసుకోవాలి కదా. చేతులు జోడించి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాం. ఈ వచనాన్ని అసలు జీవిత కాలంలో ఎప్పుడు మర్చిపోవద్దు. సాధ్యమైన కోరు తెలిసిన వాళ్ళందరికీ మీరు ప్రచురణ చేయండి. 35వ వచనం. త్రోవలో జరిగిన సంగతులను
ఆయన రొట్టె విరుచుట వలన తమకు ఎలాగా తెలియబడెను. లోపంలో ఆయన బోధించిన సంగతులు మీకు ఎలా తెలిసే? రొట్టె విరుచడం వలన తెలిసే కానీ మీ బుద్ధి జ్ఞానం బట్టి వాళ్ళకి తెలియదు. మీకు అర్థమవుతుందా? ప్రభు వాళ్ళకి దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ఎంత ముడిపడి ఉన్నాయి దగ్గర. ఈ మాట వీడు ఎవరికి చెప్తున్నారు? శిష్యుడికి చెప్తున్నారు. తిమోను పేదలు కనబడి మాయమైపోయాడు. మాతో అయితే 7 మైళ్ళు నడుచుకుంటూ వచ్చాడు ఆయన. చూద్దాం 24 వచ్చు. లూకాసు వార్త 24 వచ్చు. చూడండి 33 వచ్చినాన్ని గమనించగలరు. ఆ గడియలోనే ఇక్కడ స్లో అయిపోవాలి. ఆ గడియలోనే ఎప్పుడైతే ఆయన రొట్టె మిర్చి వాడికి ఇచ్చారో లోపల బోధించిన సంగతులన్నిటి వాళ్ళకి తెలిసిపోయాయి. వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళ జీవితంలో వాళ్ళ గమ్యం, జీవితంలో దేవుడు వాళ్ళ దగ్గర నుంచి ఆశిస్తున్న ఆశయంతో వాళ్ళ తనకి వాళ్ళ దగ్గరికి పూర్తిగా అర్థమైపోయింది. ఇప్పుడు జీవం కలిగిన దేవుడు ఏమంటున్నాడు? మీరు భూదిగంధముల వరకు నాకు సాక్షులై ఉంటారు. ఇది యేసుక్రీస్తు ప్రభువు ఆఖరి మాట. ఈ భూలోకాన్ని విడిచి పరలోకానికి వెళ్ళిపోయే ముందు మనకి ఆఖరి మాట పోసిన కార్యక్రమం 1 అధ్యాయం 8-9 వచ్చిన మనం చాలాసార్లు ఆయన ఈ మాట చెప్పి పరలోకమునకు ఆరోహణమైపోతారు. ఈ మాటలు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిలో తెలురు, భూదిగంధముల వరకు మీరు నాకు సాక్షులయ్యుందురు. సహోదరి, మన జీవితంలో ప్రభు బలనేది గొప్ప ఆశీర్వాదం. ఈ బలలో నేను పాల్గొంటున్నప్పుడల్లా ఈ దినమంతటా ప్రభు నాతో మాట్లాడిన మాటలు నాకు తెలియపరచబడుతున్నాయి. అదే సమయంలో నేను ప్రభువుని గురించిన సాక్ష్యము ఇవ్వ భద్రుడై ఉంటున్నా. అందుకని వీళ్ళు ఎప్పుడైతే రొట్టె పొందారో 32వ వచనం చూడండి. అప్పుడు వారు మండలేదా? ఇది ఎప్పుడంటున్నారు? వాళ్ళ కనులు విప్పబడ్డాయి. అయ్యో ప్రభు అనే లోపల ఆయన దృశ్యమైపోయాడు. అప్పటికి రొట్టె తీసేసుకున్నారు. వాళ్ళ కనులు తెరవబడ్డాయి. ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు, అయ్యో ప్రభు మాట్లాడుతూ మన హృదయం మండలేదా? మన హృదయం మనలో మండలేదా అని చెప్పిన తర్వాత చూడండి, వెంటనే ఆలస్యం లేదు. ఇప్పుడే కదా 7 మైళ్ళు మనం యెరూషలేము నుంచి ఇమ్మాయి గ్రామం వరకు నడుచుకుంటూ వచ్చాం. ఇప్పుడు వెళ్ళాలి అవసరం. నాకు చీకటి పడింది, రేపు పొద్దున్న నుంచి వెళ్దాంలే అనుకున్నారా? అనుకున్నారు. దేనికి కంగారు? ఆ గడియల్లోనే కనబడి ఆ గడియల్లోనే వారు లేచి యెరూషలేము తిరిగి వెళ్ళగా గుడి వచ్చింది. ప్రభు నిజంగా లేచి సీమోను నాకు కనబడేదని విని బాబు సీమోన్కి కేవలం కనబడ్డాడు ఆయన మాతో పాటు 7 మైళ్ళు నడుచుకుంటూ వచ్చాడు. ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి, ఎలా ఉంటే పరిస్థితి చూడండి. 7 మైళ్ళు నడుచుకుంటూ యెరూషలేము నుండి ఇమ్మాయి గ్రామం వరకు నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ ఇమ్మాయి గ్రామం నుండి యెరూషలేము వరకు మళ్ళీ నడుచుకుంటూ వచ్చాడు. సోదరి, మీరు దేవుని గురించి సాక్ష్యం ఇస్తున్నారా? ప్రభుత్వంలో పాల్గొనడానికి వెళ్ళిపోతున్నారు. రోజుకు ఒకరికైనా సరే ఎప్పుడైనా దేవుని గురించి 2 మాటలు వర్తమానాలు ఇబ్బంది నేను చెప్పట్లే. నీ జీవితంలో ఏదైతే నువ్వు అనుభవించావో అది చెప్పు. మా ప్రభు మాతో కలిసి బస్ చేస్తున్నాడు. మా ఇంట్లో ఒక సభ్యుడిగా ఉన్నాడు. మా ప్రతి మాట ఆలకించేవాడిగా ఉన్నాడు. మాకు సలహా చెప్పేవాడిగా ఉన్నాడు. మాకు ఆలోచన చెప్పేవాడిగా ఉన్నాడు.
మా బాధలు మమ్మల్ని ఓదార్చేవాడిగా ఉన్నాడు. మా ప్రతి కలవరాన్ని తీసివేసి నెమ్మది నిబ్బరము కలిగిన మనసు ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఈ సాక్ష్యం చెప్పలేరా? దీనికి రెఫరెన్స్ అవసరమా? వర్తమానం అవసరమా? ఈ రోజు నేనేమై ఉన్నాను అది కేవలం నా ప్రభువుని బట్టి అయి ఉన్నాను. ఈ రోజు నేను ఆరోగ్యంగా ఉన్నానంటే ప్రభు ఇచ్చిన స్వస్థత, ఆయన శిలువలో పడిన దెబ్బల వలన నాకు స్వస్థత కలిగి నేను ఆరోగ్యంగా ఉన్నాను. అందరిలాగా నేను హాస్పిటల్ పరిగెట్టాల్సిన అవసరం ఉండట్లేదు. జీవం కలిగిన దేవుడు నన్ను పుట్టి స్వస్థపరిచాడు. ఈ జన్మకు నాకు ఇది సరిపోద్ది, నీకు కూడా అది కావాలా? రా ప్రభు దగ్గరికి తీసుకెళ్తాను అంతే. ప్రభు వెళ్తూ వెళ్తూ ఆఖరిగా చెప్పిన మాట ఏంటి? మీరు భూదిగంత వరకు నాకు సాక్ష్యమై ఉన్నాము. దేవుని గురించి చెప్పడానికి సిగ్గుపడుతున్నామా? ఎవరు నా గురించి మాట్లాడతారా తక్కువ మంది నేను వాళ్ళ పక్కనకి వెళ్ళి వాళ్ళతో కలిసి నడుస్తానని ఆయన ఎదురు చూస్తూ ఉంటే ఒక్కడు అట్లా అడిగిన గ్రామంలో 20-30 సంఘాలు ఉన్నాయి. మీది ఒక సంఘం ఉంది. ఎవరు దేవుని గురించిన సంభాషణ పై నుండి ఆయన ఎడవాలా, బాధపడాలా, లేకపోతే ఇన్ని సంఘాలు ఉన్నాయని భుజాలు తనుకోవాలా, గర్వించాలా? మీ విజ్ఞత గురించుకోవాలి. ఇప్పటికీ ఆలస్యం కాలే. ఎన్ని రోజులు మనం బతుకుతామో మనకు తెలియదు. ఇప్పటికీ ఆలస్యం కాలే. ఈరోజే నా ప్రభు మనలో పాల్గొన్న గురువు. ఎందుకంటే ప్రభు మన కళ్ళను తెరిచాడు కాబట్టి, ఆయన మన మధ్యలో ఉన్నాడు కాబట్టి, ఈ మాటలన్నీ మీకు నాకు బోధించాడు కాబట్టి ఈరోజే నా ప్రభు రోజు ఒకరికైనా నేను మీ గురించి చెప్తాను. నా అందిన అనుభవాన్ని నేను చెప్తాను. నేను వర్తమాన అనుభవం నాకేంటంటే బైబిల్ చదువుతుంది, నాకు చదువుతాను, చదువు రావు కదా. ఆ రోజంతట్లో నీ అనుభవాన్ని నువ్వు చెప్పు. ఈరోజు ప్రభు నన్ను ఎలా ఆదరించాడు, ఎలా ఓదార్చాడు, ఎలా బలపరించాడు, పని పట్ల ఎలా తోడై ఉన్నాడు. ఆయన శరీరంలో ఎటువంటి ఆనందం ఉంది. రెండు మాటలు పని కట్టుకునేవాడు. ఇది దేవుడు నాకు ఇచ్చిన దర్శనం. ఎవ్రీ బిలీవర్, ఇట్స్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ బిలీవర్. ప్రతి విశ్వాసి మీద దేవుడు పెట్టిన బాధ్యత. నేను బుద్ధిగంతో నాకు అది మన బాధ్యత. అందుకనే యెహోవా సన్నిధిలో ఏం రాయబడుతుంది? ఇందాక మనం చదివాం, జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము. ఎప్పుడెప్పుడు నువ్వు ఆయన గురించి మాట్లాడుతున్నావో ప్రభు రాసుకుంటున్నాడు, ముచ్చటపడిపోతున్నాడు, ముసిపోతున్నాడు. నాయకు 8 పేజీలు పుస్తకం, ఈ పుస్తకం అయిపోయింది. తర్వాత వాడి పుస్తకం అయిపోయింది, తీసుకున్నట్టు బాగుంది. అంటే అయ్యా ఇప్పటికే 3 పుస్తకాలు ఉన్నాయి, గ్రంథాలు రాసేసారు వాడి గురించి. అంటే అయ్యో వాడు మీరు ఆపే కదా, ఇది అసలు ఆపటే. అంతే అంతే అంతే. ఒక పుస్తకంలో 1 పేజీ ఏదో ఉండాలి. మీ పేరులో 1 పేజీ ఏదో ఉండాలి. ప్రభు గర్వంగా రాసుకుని 10 మందికి చెప్పడానికి, నానా ఏదో చూడు తండ్రి చూడు, నా గురించి మంచి మాటలు ఏంటి తండ్రి. ఒకసారి మనం అడగాలి, మనం ప్రశ్నించాలి. నా పేరిట 1 పేజీ ఏదో ఉందా? అందులో పేజీ వదిలేకొని ఒక వరుస, ఒక మాట నన్ను రాసి ఉంచుకుంటావా? నేను ఎప్పుడైనా నీ గురించి మాట్లాడానా? ఎప్పుడైనా నేను గురించిన సంభాషణ నేను చేశానా? లేకపోతే లోకస్తులతో పాటు నేను కూడా అన్యుడిగా ప్రవర్తిస్తూ ఈ నామానికి ఎంత అవమానం తీసుకొచ్చాను? నా బాధలు, నా కష్టాలు, నా రోగాలు, వీటి గురించే నేను దివారాత్రులు ఆలోచించుకుంటూ నేను బాధపెట్టి, నువ్వు ఎన్నిసార్లు నాతో కాచి నడవాలనుకున్నావు, ఎన్నిసార్లు నా పక్క నుంచి కూర్చోవాలనుకున్నాడు. నేను అవకాశమే ఇవ్వలేదు. నీ గురించిన సంభాషణ నేను చేస్తే కదా నువ్వు వచ్చిన పక్కన కూర్చోడానికి. నువ్వు గొర్రెలకు మంచి కాపరి,
వాటికి జీవముని కూడా ఎందుకంటే సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చావు. నేనే వాక్యం. నీ జీవాన్ని నేను లెక్క చేయను. ఈ జన్మే జన్మం, ఈ బ్రతికే బ్రతికే. ఈ సమాజంలో ఒక గౌరవప్రదంగా ఉండడానికి దేవుని నమ్మకం మందిరానికి వస్తుంది. అంటే వ్యక్తిగతంగా నేను గురించిన సంభాషణ చేసింది లేదు, ఎవరికి సాక్ష్యం ఇచ్చింది లేదు. ఇది ఒక క్రైస్తవ జీవితమేనా? లోకం అశాశ్వతం, లోకంలో ఉండవు అశాశ్వతం, మన జీవితమే అశాశ్వతం. ఎప్పుడు దేవుడు పిలుస్తాడు, ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. ఎవరైనా పెళ్లికైనా కార్యక్రమాన్ని పిలిస్తే మానక ముందు వాళ్ళు ఎవరేసుకుంటారో మందులు పెట్టుకుని అనవసరం ఉన్నా సరే వెళ్ళకపోతే బాగోదు. మనం దీవించాం. ఎంత నమ్మకంగా ఎంత కష్టం ఉన్నా, ఎంత వర్షాలున్నా, ఇదే ఒక రోజు పని కట్టుకుని ఏ వీధిలోకైనా వెళ్ళి అందరూ పని చేస్తూనే ఒకే ఊరు, అందరూ తెలిసిన వాళ్ళు, ఎవరికైనా ఒక మాట, ఒక మాట, మీరు ఎవరితో ఒక మాట చెప్తారు. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే ఇది నేను రాసిస్తా క్యారెక్టర్. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరు ఎలా ఉన్నారంటే బాధ లేని వాడు ఒక్కడు కూడా కనపడదు, కష్టాలు లేని వాడు ఒక్కడు కూడా కనపడదు. ఇప్పుడు వాడు కష్టంలో మళ్ళీ దేవుడు వచ్చాడు. నేను కూడా ఇలాగే ఉన్నాను. ఇప్పుడు ప్రభుత్వం చదువుకున్నాను దాన్ని కావాలా ఇష్టం. నేను చెప్పానని మాత్రం రావడం ఆ సమస్య అయితే నాకు తీరింది. ఈరోజు నేను అయ్యో సమాధానంగా నెమ్మదిగా అలా అని చెప్పి నేను ఏవో మోటార్ పై నుంచి పడిపోయాయని నాటి. కానీ నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి చెంది ఉంటున్నా నా ప్రభు నాకు నేర్పించేశాను. నాకు ఈరోజు ఆకాశంలో ఆయన ఉన్నాడు, ఆయన తప్ప నాకు ఇంకేమీ ప్రభుత్వ పాల్గొన్నారు. వీటిని మనము తీర్మానించుకుంటాం. రోజుకు ఒక్కడికైనా సరే ప్రభుకి మనం సాక్ష్యం, ప్రభుని కూర్చిన సాక్ష్యం ఇవ్వం. అలా చేసి ఆ రొట్టెలోని తిని ఆ పాత్రలోని రాగలేదు. దయచేసి మోకరించండి.